నమస్తే అందరికి. మొన్న అయితే మా చిన్ని 2 అంగిలు అయితే పంపించింది. సో అంగిలు అయితే వేసుకున్నా కానీ కొద్దిగా టైట్ వచ్చింది, అందుకోసం టీ-షర్ట్ వాడేసి మీదకి లంగి వాడేసింది. ఇక ఈ రోజు అయితే మా చిన్ని మళ్ళీ సామాన్ పంపించింది. సామాన్ ఎక్కువ ఎందుకు వస్తాయంటే ఇక్కడనే సౌత్ లో మనకు తెలిసిన వాళ్ళు అంటే మా విలేజ్ వాళ్ళే 4-5 ఉన్నారు అన్నట్టు. అందుకోసమే వాళ్ళు పోయినప్పుడు నేను పంపిస్తా, నేను పోయినప్పుడు వాళ్ళు పంపిస్తారు. పోయేటప్పుడు అయితే మంచిగా 1 కిలో ఉండబోతాం. అందరిది ఒకటే విలేజ్ కాబట్టి వచ్చేటప్పుడు కూడా ఇంటికి పోయి మరి చెప్తారు, నేను వెళ్తున్నా అమ్మ గిడేటుకు పోతున్నా సామాన్ పంపించమనగానే. ఇక ఇంటికి వెళ్ళి సామాన్ వస్తుందా అంటే వాళ్ళు ఇక 1/2 కిలో కాదు ఏకంగా 1/2 కిలోనే పంపిస్తారు. కిలో అన్న దగ్గర 2-3 కిలోలు ఎక్క తక్కువ అయితే పంపిస్తారు. ఇక అందుకోసం సామాన్ అయితే వస్తుంది, నాకు వస్తుంది. పోయేటప్పుడు కూడా ఉండబోతాం అన్నట్టు. ఇక అన్న రూమ్కి అయితే వచ్చేసిన రాగానే నాకైతే ఫస్ట్ అయితే అప్పాలు అయితే పెట్టారు, అప్పాలు గారెలు అయితే పెట్టిన. అవి తినుకుంటే వచ్చేపు అయితే మాట్లాడుకుంటూ ఉంటే అట్లనే ఇలా 2 సామాన్ అయితే ఉన్నది. రూమ్కి అయితే తీసుకొచ్చిన, రూమ్కి అయితే తీసుకొచ్చి బట్టలను వాష్ చేసి బట్టలను తీసేసిన. సామాన్ ఓపెన్ చేసి చూసేదాకా అంటే మటన్ కారం అయితే ఉన్నది. ఫస్ట్ అయితే మటన్ అయితే తినేరా లేకపోతే కరవ అయితే అని మా అమ్మ ఉన్నది. అందుకోసం మటన్తో అయితే ఫస్ట్ అయితే చేస్తున్నా. మటన్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. మామిడికాయలు పంప అమ్మ అంటే ఇప్పుడే దొరుకుతున్నారా మామిడికాయలు, ఇప్పుడే దొరుకుతలేవు, కావాలంటే దుకాణానికి వెళ్ళి పంపిస్తాను అన్నమాట. దుకాణాలు అయితే ఇన్నే తీసుకుంటా అని చెప్పేసిన. కొన్ని అటుకులు, అప్పాలు, అట్లనే గారెలు, అట్లనే బండపూ కూడా పంపించింది. బండపూ ఉండడం కూడా ఆయన ఇంకా పంపించింది. కళ్యామాకు కూడా పంపించింది మా అమ్మ, అది పెట్టలే ఇంకా. ఈ రోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.